నమస్కారం. వెల్కమ్ టు రిఫ్లెక్షన్ న్యూస్. ఈరోజు మీ ముందుకు ఒక హాట్ న్యూస్ తీసుకొచ్చా. అదేంటంటే చైనా వర్సెస్ భారత్. చైనా ప్రోడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత వాల్యూ ఉందో, అలాగే మేక్ ఇన్ ఇండియా భారత్ ప్రోడక్ట్స్‌కు ప్రపంచవ్యాప్తంగా ఎంత వాల్యూ ఉందో అందరికీ తెలిసిందే. నేను ఇక్కడ ప్రోడక్ట్స్ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే రీసెంట్‌గా పాక్‌కు, భారత్‌కు మధ్య జరిగిన యుద్ధం ఏదైతే ఉందో మే 7న మన భారతదేశం ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా పాక్లో ఉండే ఉగ్రవాద స్థావరాలపై ప్రతిదాడి చేసి కూల్చిపడేసిన తర్వాత భారత్ పైకి పాక్ ఆల్మోస్ట్ 400 టర్కీకి సంబంధించిన డ్రోన్లని 2 జెట్ ఫ్లైట్లని ఇండియా పైకి పంపించింది. ఆ 2 జెట్ ఫ్లైట్ 400 టర్కీకి సంబంధించిన డ్రోన్లను పక్కన పెడితే ఆ 2 జెట్ ఫ్లైట్లు చైనా మ్యానుఫ్యాక్చర్డ్ జెట్ ఫ్లైట్స్. అండ్ పాక్లో ఉన్న HQ-9 కానీ ఇవన్నీ డిఫెన్స్ సిస్టమ్ ఏదైతే ఉందో అవన్నీ చైనాకు సంబంధించింటే. సో మన భారతదేశం పాక్ పైన దాడి చేసినప్పుడు మన భారతదేశానికి సంబంధించిన మిసైల్స్ కానీ లేకుంటే మన భారతదేశానికి సంబంధించిన జెట్ ఫ్లైట్స్ని కానీ టచ్ చేయలేకపోయింది పాకిస్తాన్. బట్ భారత్ పైకి ఏదైతే దాడి చేయడానికి వచ్చిందో 400 డ్రోన్లతో సహా 2 జెట్ ఫ్లైట్లు సెకండ్స్లో కూల్చిపడేసాయి మన S-400 కానీ లేకుంటే ఆకాష్ డిఫెన్స్ సిస్టమ్స్ కానీ. సో దీని గురించి ఈరోజు డిస్కస్ చేద్దాం. ఈ న్యూస్ ఆర్టికల్లో పోతే పాకిస్తాన్ సైన్యం వైఫల్యానికి ప్రధాన కారణం చైనా. ఇక్కడ ఒత్తి చెప్పాలి మనం మళ్ళా. పాకిస్తాన్ సైన్యం వైఫల్యానికి ప్రధాన కారణం చైనా. ఆ చైనా ఏం చేసిందంటే పరీక్షించని ఆయుధాలను పాకిస్తాన్కి అమ్మింది. అటువంటి ఆయుధాలపై ఆధారపడిన పాకిస్తాన్ వైఫల్యానికి గురైంది. అండ్ నెక్స్ట్ చైనా ఫైటర్ జెట్లు, వైమానిక రక్షణ వ్యవస్థలు లేదా దానిచే తయారు చేయబడిన డ్రోన్లు అయినా అన్ని భారతదేశంపై ఘోరంగా విఫలమయ్యాయి. ఇప్పుడు దీనితో నిరాశ చెందిన చైనా తన ఆయుధాలు నాణ్యతను కాపాడుకోవడానికి ప్రచారాన్ని ఆశ్రయించింది. అర్థమవుతుందా? ఇప్పుడు బేసిక్గా చైనా ఏదైనా బిజినెస్ పరంగా చూస్తే తన ఆయుధాలను ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాలకు అమ్ముకుందాం చూస్తుంది. అటువంటి ఆయుధాలను మన దేశం మట్టుబెట్టి పడగొట్టింది పాకిస్తాన్కి. చైనా ఏదైతే ప్రౌడ్గా ఫీల్ అవుతున్న ఆయుధాలను మన దేశంలోకి ఎంటర్ కాకుండా, లేకుంటే పాక్ పైన మనం అఫెన్స్ చేసినప్పుడు మన ఆయుధాలను డిఫెన్స్ చేసుకోలేనంత పరిస్థితుల్లో పాక్ ఉందంటే దాని వెనకల చైనా ఉంది. ఎందుకంటే ఆ చైనా ఆయుధాలే పాక్ దగ్గర ఉన్నాయి. ఇంకా ఇక్కడ చూస్తే ఆయుధాల వైఫల్యాన్ని దాచడానికి చైనా ఇప్పుడు గ్లోబల్ మీడియా పోర్టల్ ద్వారా ప్రచారం చేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న పోర్టల్లన్నింటిలోనూ చైనా ఆయుధాలను ప్రశంసించే నివేదికలు ప్రచురించబడ్డాయి. యుద్ధభూమిలో వ్యర్థాలుగా నిరూపించబడిన చైనా ఆయుధాలను ప్రభావవంతంగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. ఇక్కడ మనం ఈ పాయింట్ మళ్ళీ చదువుకోవాలి. ఏంటంటే యుద్ధభూమిలో వ్యర్థాలుగా నిరూపించబడిన చైనా ఆయుధాలను ప్రభావవంతంగా చూపించే ప్రయత్నం జరుగుతుంది. దీనికోసం క్లిక్ బైట్ ముఖ్యాంశాలను ఉపయోగిస్తున్నారు ఈ చైనీస్ ప్రచారాన్ని బ్లూంబెర్గ్ అనే పత్రిక అండ్ ఇంకా ఫ్రాన్స్ 24 మరియు ది గార్డియన్ వంటి విదేశీ మీడియా సంస్థలు ఆజ్యం పోస్తున్నాయి. ఈ చైనా ప్రచారానికి వేదిక కల్పించిన మొదటి మీడియా సంస్థలలో అమెరికన్ మీడియా సంస్థ బ్లూంబెర్గ్ ఒకటి. ఇది మే 13న 2025న ఒక నివేదికను ప్రచురించింది. దాని శీర్షిక ఏంటంటే భారత్ పాకిస్తాన్ వివాదం తరువాత చైనా ఆయుధాలు. ఇక్కడ మనం పాయింట్అవుట్ చేయాలా, భారత్ పాకిస్తాన్ వివాదం తర్వాత చైనా ఆయుధాలు విశ్వసనీయతను పొందుతున్నాయి అని మన బ్లూంబెర్గ్ కానీ ఫ్రాన్స్ 24 పత్రిక కానీ ప్రచురిస్తున్నాయి. బృందావనం సినిమా చూసే ఉంటారు. అందులో NTR ప్రకాష్ రాజ్తో ఒక డైలాగ్ చెప్తాడు, పదే పదే కొట్టించా అంటారు, ఏంది కొట్టింది నేనైతే అని. సో ఇప్పుడు కొట్టింది భారత్, వీళ్ళు ప్రచారం చేసేది కొట్టించా అని. ఇంకా డీటెయిల్స్లోకి వెళ్తే ఈ నివేదికలో చైనా ఆయుధాల అంశంపై చర్చించబడింది. నివేదిక యొక్క ప్రధాన దృష్టి చైనా నిర్మిత యుద్ధ విమానం J-10C
మరియు PL-15 క్షిపణిపై ఉంది. మొత్తం నివేదికలో పాకిస్తాన్ చైనా నిర్మిత J-10C విమానాలు భారతదేశానికి వ్యతిరేకంగా విజయవంతంగా ఉపయోగించిందని పేర్కొన్నారు. అర్థమవుతుందా మీకు? పాకిస్తాన్ కు చైనా ఇచ్చిన J-10C గాని PL-15 గాని భారత్ పైన యుద్ధం జరిగినప్పుడు గ్రాండ్ సక్సెస్ అయ్యానని ఆ పత్రికలు చెప్తున్నాయి అనమాట. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మెయిన్ పాయింట్ ఇది, నిజం ఏమిటంటే పాకిస్తాన్ భారతీయ విమానం యొక్క శిథిలాలను చూపించలేకపోయింది. పాకిస్తాన్ వాళ్ళ మీడియాలో పిచ్చి కుక్కలు వాగినట్టు వాగుతారు, లేకుంటే వాళ్ళ అసెంబ్లీలో పిచ్చి కుక్కలు వాగినట్టు వాడుతారు, లేకుంటే వాళ్ళ పార్లమెంట్ లో పిచ్చి కుక్కలు వాగినట్లు వాగుతారు. వాళ్ళు నిజం నిరూపించే స్థాయిలో లేరు. పాకిస్తాన్ ఏదైతే డిఫెన్స్ సిస్టమ్ వాడుతుందో ఆ డిఫెన్స్ సిస్టమ్ భారత్ కి సంబంధించిన జెట్ ఫ్లైట్లను కూల్చిపడేసిందనే ఒక్కటంటే ఒక్క రుజువు కూడా లేదు. అది చూపించలేకపోతుంది. వాళ్ళు అక్కడే ఎరిపప్పలు అవుతారు. ఇంకా మనం దాని గురించి మాట్లాడుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ వేదన కారణంగా దాని రక్షణ మంత్రి టీవీలో బహిరంగ అవమానాన్ని ఎదుర్కోవాల్సి వచ్చింది. పాకిస్తాన్కి సంబంధించిన రక్షణ మంత్రి వాళ్ళంతా బఫున్లే, వాళ్ళ గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. పాకిస్తాన్ సైన్యం కూడా తన ప్రెస్ కాన్ఫరెన్స్ లో ఇలాంటి అద్భుత వాదనలు చేసింది, మరియు ఎటువంటి ఆధారాలను చూపించలేదు. భారతదేశం పైన దాడి జరిగింది, భారతదేశంలో ఉన్న ఎయిర్ బేస్లు కూల్చేసినారని పాకిస్తాన్ కుక్కలు వాగినట్టు వాగుతుంది. అదే నిజమైతే భారతదేశం ఇప్పుడు శాటిలైట్ కి సంబంధించిన ఇమేజెస్ కానీ, లేకుంటే మన మోదీ గారు మొన్న ప్రెస్ మీట్ పెట్టినప్పుడు S-400 ఎదురుగా వాళ్ళ పిచ్చ మాటలే నిజమైతే ఆధారాలు చూపించలేరు. బ్లూంబెర్గ్ ఏదైతే యుఎస్కు సంబంధించిన సంస్థ ఉందో ఈ సమాచారాన్ని విస్మరించి చైనా విమానాన్ని విజేతగా ప్రకటించింది. భారతదేశంలో దిగిన తర్వాత పేకముక్కలా పడిపోయిన చైనా క్షిపణి PL-15ను కూడా అది ప్రశంసించింది. ఈ క్షిపణిని హోషియార్పూర్లో దేనిని తాకకుండానే స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళు రాసిన వ్యాసం ఏదైతే ఉందో అందులోని పదాలు ప్రచార వ్యాసం అని స్పష్టం చేస్తున్నాయి. జోస్ జియావో మరియు యు యాన్ లీ చైనీస్ పేర్లు అయితే ఏదైతే ఉన్నాయో ఆ పేర్లు బ్లూంబెర్గ్ సంబంధించిన ఆర్టికల్స్లో కనిపించాయి. అండ్ ఇంకొకటి, వారిద్దరూ బహుశా చైనా ప్రచారాన్ని ప్రోత్సహించే జర్నలిస్టులు కావచ్చు. ప్రజలు నిరాధారమైన వాదన గురించి ప్రశ్నలు లేవనెత్తినప్పుడు బ్లూంబెర్గ్ May 14, 2025 నివేదిక నుండి నిశ్శబ్దంగా ఒక పేరును తొలగించి సుధీర్ రంజన్ సేన్ అనే భారతీయ పేరును జోడించారు. బ్లూంబెర్గ్ యొక్క ఈ చర్య విశ్వసనీయతను కాపాడే ప్రయత్నంగా స్పష్టంగా కనిపిస్తోంది. తప్పు చేసిన తప్పును మళ్ళా కప్పిపుచ్చుకోవడానికి చైనీయుల పేరు తీసేసి భారతీయుల పేరు పెడుతున్నారు బ్లూంబెర్గ్ మీడియా ఏదైతే ఉందో. అండ్ బ్లూంబెర్గ్ మాత్రమే కాదు, France 24, ది యురేషియన్ టైమ్స్, ది గార్డియన్ మరియు రాయిటర్స్ వంటి సంస్థలు కూడా ఈ చైనా ప్రచారానికి దోహదపడ్డాయి. France 24 ఫ్రెంచ్ ప్రభుత్వ మీడియా సంస్థ అయినప్పటికీ అదే దేశంలో తయారైన రాఫెల్ జెట్లపై ప్రశ్నలు లేవనెత్తుతూ కనిపించింది. బ్లూంబెర్గ్ వ్యాసంలో వ్రాసిన దానికి సమానమైనదే France 24 కూడా రాసింది. J-10 గురించి చైనా ప్రచారాన్ని France 24 కూడా ప్రోత్సహించింది. అయితే ఈ వ్యాసంలో చైనా HQ-9 మరియు HQ-16 వైమానిక రక్షణ వ్యవస్థల లోపాలను కూడా ఇది జాబితా చేసింది. ఈ వైమానిక రక్షణ వ్యవస్థ భారత దాడిని ఆపలేకపోయింది అని చెప్పలేకపోతుంది. అదేవిధంగా బ్రిటిష్ వార్తా సంస్థ ది గార్డియన్ కూడా ఒక నివేదికను ప్రచురించింది. దాని శీర్షిక చైనా నిర్మిత J-10 మరియు PL-15 క్షిపణులను ప్రభావవంతమైనవిగా వర్ణించబడింది.